రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనం మొదటి 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి. మొదటి 11 వచనాలు అట్లా క్లుప్తంగా మళ్ళొకసారి వివరిస్తాను. మొదటి 2 వచనాలలో ఏముంది అంటే, సజీవ యాగంగా మన శరీరాలను మనం సమర్పించుకోవాలి అని, అలాగే మన మనసును కూడా ఆయనకు సమర్పించుకోవాలి అని ఆ 2 వచనాలలో మనం నేర్చుకున్నాం. మన శరీరము, మన మనస్సు అనేది ఎప్పుడైతే ఆయన కొరకు మనం సమర్పించుకుంటామో, మనము ఆయన కొరకు యుక్తమైన సేవ మనం చేస్తాము అని మాట్లాడుకున్నాం. యుక్తమైన సేవ అనేది మనం చేయాలి అనంటే, మన శరీరాలను ఆయన కొరకు సమర్పించుకోవాలి అనంటే, ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రేమ అనేది ఉండాలి. ఈ పరిచర్య అని ఏమంటాము అంటే ప్రేమ పరిచర్య. ప్రేమ ఉంటేనే కానీ మన శరీరాలను మనం సమర్పించుకుంటాం. మన మనసును మనం ప్రేరేపించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రతి ఒక్కరూ పని చేయడానికి కోరుకుంటాం. ఇది మొదటిది. రెండవది మనం ఏం చూసాము అనంటే, శరీరం ఒకటే కానీ అవయవాలు అన్నీ వేరు. శరీరము ఒకటే ఉన్నప్పుడు అవయవాలన్నీ ఎలా పనిచేస్తూ ఉంటాయో, ఈ సంగమను అనే శరీరంలో మనం అవయవాలుగా ఉంటున్నాం. మనం అందరము ఇది నీ పని, ఇది నా పని, అది నీ పని, ఇది నా పని అనేది కాకుండా కలిసికట్టుగా పని చేయాలి అని చూసుకొని ఆయన కొరకు యుక్తమైన సేవ చేయాలి అని ఆలోచన చేశాం. దాని తర్వాత 6 నుంచి 8 నుంచి 10 వచనాలలో చూస్తే 5-fold మినిస్ట్రీ అనేది చూసాం. 5 పరిచర్య అనేది ఉంటుంది అని చూసాం. బోధించువాడు, హెచ్చరించువాడు, పంచిపెట్టువాడు, విచారణ చేయవాడు, కరుణించువాడు అని చూసుకుంటూ ఈ 5 పరిచర్య సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది అనేది చూసుకుంటూ మనం ఎలా పని చేయాలో చెప్పుకుంటూ, మనలో నిష్కపటమైన ప్రేమ ఉండాలి అని, ఆసక్తి విషయంలో మాంజులుగా మనం ఉండకూడదు అని, ఆత్మయందు తీవ్రత గలవారై మనం పని చేయాలి అని ఈ 10 వచనాలు పోయినసారి మనం చూసుకున్నాము. దాని తర్వాత 11వ వచనం ఇలా మనం చూసుకున్నాం. మరొకసారి గమనించండి. మనము సంఘంలోకి చేర్చబడిన తర్వాత, మనము పరిచర్యలో ఉన్న తర్వాత ఏదో ఒక దానిలో మనం ఖచ్చితంగా ఉండి మనం పనిచేస్తూ ఉండాలి. ఈ 500 పరిచర్యలో మనం ఖచ్చితంగా ఏదో ఒక దానిలో మనం ఉండి దేవుడి కొరకు మనం యుక్తమైన సేవ చేయాలి. దేవుని యొక్క బోధ అనేది మనకు అందించబడిన తర్వాత, యజమానుడి యొక్క కనికరము అనేది మనం పొందుకున్న తర్వాత, యజమానుని ఇంట్లో మనం నివసిస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఇంట్లో ఉన్న మనము బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన ఇంట్లో ఉన్న మనము ఖచ్చితంగా ఆయనను సంతోషపెట్టే విధంగా మన శరీరాన్ని, మన మనసును ప్రేరేపించుకొని దేవుని కొరకు మనం శ్రేష్టమైన పరిచర్య అని చేయాలి. పాత నిబంధనలో సునాద సంవత్సరాలు అనేది ఒకటి ఉంటాయి. అంటే ఒకవేళ ఒక యజమానుడికి ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాడు అనుకోండి, ఆ అప్పు తాను తీర్చలేకపోతే వాళ్ళు ఏం చేయాలి అని అంటే 7 సంవత్సరాలు ఆ ఇంట్లో తను పని చేయాలి. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత, 6 సంవత్సరాలు ఆ ఇంట్లో పనిచేసిన తర్వాత సునాద సంవత్సరము అనేది వస్తుంది. 7వ సంవత్సరం రోజు ఏం జరుగుతుంది అని అంటే, ఒరేయ్ నీ అప్పు తీరిపోయినట్టే. ఆయన దేవుడు అంటాడు అక్కడ, నీవు ఇచ్చిన అప్పు కంటే 2 అంతలు ఆయన నీ ఇంట్లో ఉండి పరిచయం చేశాడు. 7వ సంవత్సరంలో ఆయన విమోచించబడాలి. ఆయన ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఆయన స్వతంత్రుడు అవుతాడు. ఆయన ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోయి ఆయన జీవించవచ్చు అన్న ఒక లా అనేది అక్కడ ఉంది. అయితే ఆ యజమాని యొక్క ప్రేమను పొందిన వ్యక్తి, ఆ యజమాని యొక్క కనికరాన్ని పొందిన వ్యక్తి, ఆ యజమాని ఇంట్లో ఉండి సమస్తాన్ని అనుభవించిన వ్యక్తి ఒకవేళ బయటికి వెళ్ళడానికి ఇష్టము అనేది లేకుండా, యజమానుడా నేను మీ దగ్గరే ఉంటాను అని అన్నాడు అనుకోండి, యజమానుడు అంటాడు, ఒరేయ్ ఇప్పటికే నువ్వు 7 సంవత్సరాల దగ్గర పనిచేశావుగా, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి స్వతంత్రుడు అయ్యావు, నువ్వు విమోచించబడ్డావు, నువ్వు బయటికి వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకో, నువ్వు బయటికి వెళ్ళిపోయి చక్కగా పిల్లలు గాను నీ ఇష్టానుసారంగా ఇప్పుడు నువ్వు ఉండొచ్చు అని అంటే
అక్కడున్న దాసుడు ఏం చేస్తాడు అంటే ఉరుక్కుంటూ వెళ్తాడు. యజమాని యొక్క ప్రమేయము అనేది ఏమీ లేదు. ఆయన చెవి ఇలా వెళ్ళి గుమ్మం యొక్క కుదురుకి ఇలా పెట్టుకొని మేకు పెట్టి కూర్చుకుంటాడు. కూర్చుకున్న తర్వాత యజమానుడికి చేయాల్సింది ఏమీ లేదు. ఆయన వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా ఉన్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు అంటే ఆ దాసుడు తన కుదురును చెవుకు గుమ్మానికి ఇలా కొట్టుకొని ఇలా కొట్టంగానే ఏం జరిగింది అని అంటే ఆ దాసుడు ఆ ఇంటిలో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని అర్థం. ఆయనకి ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు, కానీ నేను మీ దగ్గరే పని చేస్తానయ్యా అని అన్నాడు అనుకోండి. అప్పుడు ధర్మశాస్త్ర పద్ధతి ఏమిటి అంటే, అయితే నీ చెవిని గుమ్మం యొక్క కుదురుకు పెట్టి ఒక మేకు పెట్టి ఇలా గుచ్చుకుంటే వాడు ఇక మళ్ళా ఆ యజమానుని ఇంట్లో ఇష్టపడి ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ఉండి పని చేసుకోవచ్చు. ఎందుకు ఈ వృత్తాంతాన్ని నేను చెప్పాను అనంటే, యజమాని యొక్క కనికరం పొందిన మనము, యజమాని దగ్గర ఉండి రుచి చూసి ఆయన ప్రేమను పొందిన మనము, బోధలు విన్న వ్యక్తి ఖచ్చితంగా ఆయన సన్నిధిలోనే ఉండి పరిచర్య చేయాలని ఆశపడుతూ ఉంటాడు. తన మనసును ప్రేరేపించుకుంటూ ఉంటాడు. తన శరీరాన్ని కూడా ఆయన కొరకు సమర్పించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇలాంటి పరిచర్య మనం చూసుకుంటూ మనం వెళ్తా ఉంటాం. చూడండి, పోయిన వారు ఏం చేస్తాము అంటే 9 నుంచి 11 చూస్తే, నిష్కపటమైన ప్రేమ, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే. ఆ మూడింటిని చూసుకుంటూ అందులో మనం ఎలా ఉండాలో అనేది చూసుకున్నాం. అవన్నీ వివరించిన అవసరం లేదు. ఇప్పుడు వేరే చూడండి, ఇప్పుడు ఏముంది 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే, ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి నిండుడి. మొదటి 3 పోయిన వారు చూసాం మనం. ఇప్పుడు నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఈ 6 పరిచర్య మనం 5 పరిచర్య చేయాలి అని అంటే, ఒక విశ్వాసికి లేకపోతే ఒక దాసుడు ఈ 6 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇంతకీ మొట్టమొదటి చూద్దాం, నిరీక్షణ గలవారే సంతోషించుచు. నిరీక్షణ అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే చెప్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టేశాను, అక్కడ అందులో పెట్టుకున్నాను, మర్చిపోయాను. సరే, విశ్వాసము అంటే ఏమిటి అని అంటే, వర్షం వస్తుందరా ప్రార్థన చేయండి అన్నారు అయ్యగారు. అందరూ బయటకు వచ్చి నిలబడ్డారంట. అందరూ బయటకు వచ్చి నిలబడిన తర్వాత వర్షం వస్తుందని చూశాడంట. కానీ ఒక పిల్లోడు మాత్రం గొడుగు పట్టుకొని వచ్చాడంట. ఆయనలో ఉన్నది ఏంటి? ప్రార్థన చేశాం కానీ అందరూ కాముగా వచ్చేసారు. కానీ నిజంగా విశ్వసించిన వ్యక్తి ఏం చేశాడు? ఈరోజు వర్షం పడిద్ది, తడిసి ఇంటికి వెళ్ళిపోతానని గొడుగు తెచ్చుకున్నాడు. ఇది విశ్వాసం. రెండవది ఏమిటి అనంటే నమ్మకం. నమ్మకము అంటే ఏమిటి అనంటే, తండ్రి బిడ్డని ఎత్తుకుంటాడంట. బిడ్డని ఎత్తుకొని గాల్లో ఇలా ఎగిరేస్తే పిల్లాడు ఏం చేస్తాడంటే నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళ నాన్న చేతిలో పడతా ఉంటాడు. నాన్న మళ్ళా పైకి ఎగిరేస్తాడు. వాడు నవ్వుకుంటూ వచ్చి మళ్ళీ నాన్న చేతిలో పడతాడు. వాడు నవ్వుతానే ఉంటాడు, వాడికి భయం ఉండదు. అదేమిటి అనంటే నమ్మకం. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నిరీక్షణ అంటే ఏమిటి అనంటే, రేపు పొద్దుట మనం బతుకుంటామో లేదో మనకు తెలియదు. కానీ రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తామంటే 5 గంటలకు అలారం పెట్టుకొని 6 గంటలకు అలారం పెట్టుకొని రేపు పొద్దుట లేవాలి అనుకుంటాం. ఇది నిరీక్షణ. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ రేపు పొద్దుట నా పని ఇది అనుకొని నిరీక్షణ కలిగి ఏం చేస్తామంటే 6 గంటలకు అలారం పెట్టుకుంటాం. అది నిరీక్షణ. విశ్వాసానికి, నమ్మకానికి, నిరీక్షణకు ఈ 3 వ్యత్యాసాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ అంటే ఫెయిత్ వేరు, ట్రస్ట్ వేరు, హోప్ వేరు. కాన్ఫిడెన్స్ అంటే
ఏమని అడుగుతున్నాను. కాన్ఫిడెన్స్ అంటే నేను రాసుకున్నాను, స్థైర్యం. శత్రువు లేకపోతే ప్రత్యర్థి యొక్క సామర్థ్యాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థిని ఎలా ఓడించాలి అనే తపన ఎవరిలో అయితే ఉంటుందో దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ అంటే ఆయన ఎలా ఓడించాలో అంచనా వేసి ఎస్ నా స్థైర్యం ఉంది, నేను గెలవగలను అనుకుంటాడంట. అది కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అర్థమైందిగా. ఫెయిత్ వేరు, ట్రస్ట్ వేరు, హోప్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నా, ఎంతమంది సఫర్ అవుతూ ఉండటం అనేది చూస్తూ ఉన్నా, నేను పెళ్లి చేసుకున్నా అంటాడు చూడండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే. అర్థమైందా మీకు? పెళ్లి చేసుకుంటే ఏం జరిగిద్దో తెలుసంట, లైఫ్ ఎలా ఉండబోతుందో కూడా తెలుసంట. మీకు సరదా కోసం చెప్తున్నాను. అయినా నేను పెళ్లి చేసుకుంటా అంటాడు చూడండి, అది కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందంట. ఇప్పుడు కాన్ఫిడెన్స్ కాదు మనం మాట్లాడుకునేది. ఇవాళ మనము ఆలోచన చేసే పని ఏమిటి అనంటే, దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేయాలి అనంటే నిరీక్షణ గలవారమై మనము సంతోషించాలి. అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే, ఈ మూడిటి మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. నిరీక్షణ గలవారు సంతోషించడం అనేది మాంచేస్తూ ఉంటాడు. వాళ్ళని ఓర్చుకోనికుండా వాడు చేస్తూ ఉంటాడు. ప్రార్థనలో ఆయన ఏం చేస్తూ ఉంటాడు అంటే, పట్టుదల అనేది లేకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే నిరీక్షణను పాడు చేస్తూ ఉంటాడు. శ్రమను కలిగిస్తూ ఉంటాడు. నిరాశను కలిగజేస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? నిరీక్షణను పాడు చేస్తూ ఉంటాడు మొదటిది. రెండవది, శ్రమయందు ఓర్పు గలవారమే ఉండకుండా శ్రమను వాడు కలుగు చేస్తూ ఉంటాడు. మూడవది, ప్రార్థన విషయంలో పట్టుదల అనేది కలిగి ఉండకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే నిరాశను మనం కలుగు చేస్తూ ఉండడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దేవుని కొరకు మనము యుక్తమైన సేవ అనేది మనం చేయలేము. ఎప్పుడైతే ఈ మూడింటి మీద దాడి చేస్తూ ఉంటాడో గమనించండి, మనలో విశ్వాసము అనేది సలగిలుతూ ఉంటుంది. వాడు ఎప్పుడైతే నిరీక్షణ మీద దాడి చేస్తూ ఉంటాడో మనలో ప్రేమ అనేది సన్నగిలుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన కొరకు యుక్తమైన సేవ అనేది చేయకుండా మొట్టమొదటిగా వాడు విశ్వాసం మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆయన కొరకు మనం యుక్తమైన సేవ అనేది చేయకుండా వాడు మన నిరీక్షణ మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే విశ్వాసం మీద, ఎప్పుడైతే నిరీక్షణ మీద వాడు దాడి చేయటము అనేది ప్రారంభించాడో పరిచర్య చేయాలి అన్న ప్రేమను మనం కోల్పోతాము. ప్రేమ మీద కూడా వాడు దాడి చేయటము అనేది ప్రారంభించాడు అంటే మనము మందిరంలో ఉండి దేవుని కొరకు యుక్తమైన సేవ అనేది చేయలేము. విశ్వాసి మందిరంలో పనిచేస్తూ ఉన్నాడు అని అంటే అతడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు. కారణం ఏమిటి అంటే అతడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు కనుక. మేము రీసెంట్గా పొద్దున్నే నేను డాడీ అంకుల్ వాళ్ళకి ఎందుకు చెప్పాలే పొద్దున్నే కదా అనుకొని నెల్లిపాకు బంజలు 8 కారు వేసుకుని వెళ్ళిపోయాం. స్టన్ను నాకు అసలు మతి ప్రేమించే పరిస్థితి అక్కడ కనపడింది. ఏమిటి అంటే నేను 8కి వెళ్ళిపోయి నేను డాడీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చునే లోపే డాబా మీద ఒక ఆయన కుర్చీ చేసుకున్నాడు, ఒక ఆయన టోపీ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఎవరు అని అంటే మెక్కరత్నం అంకుల్. చూడంగానే స్టన్ను తిన్నా. ఏంటి అంకుల్ మీరు ఎప్పుడు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, మాకు చెప్తే మరి మేము కూడా తీసుకొని వద్దాం కదా అని. ఎందుకు 7 గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రేమ పరిచర్య. ఎప్పుడైతే పరిచర్య మీద ప్రేమ అనేది ఉంటుందో
వాళ్ళు ఆ ఆరంతల దాని విషయంలో జాగ్రత్తగా ఉంటూ దేవుని కొరకు వాళ్ళు అద్భుతమైన పరిచర్య అనేది చేస్తూ ఉంటాడు. సరే, నిరీక్షణ గురించి ఆలోచన చేసినప్పుడు మనం చూసాం కదా, మొట్టమొదటి ఏంటి అంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు అన్న మాట దగ్గర మనం ఆలోచన చేసేటప్పుడు, ఎందుకు నిరీక్షణ అనేది ఆలోచన చేసేటప్పుడు నిరీక్షణ ఎందుకు సన్నగిలుతుంది అనే ఆలోచన చేస్తే, ఎప్పుడు పనిచేస్తూ ఉన్నప్పుడు నిరీక్షణ లేని వాళ్ళు అంటే నెగిటివ్ థింకర్స్ ఏమనుకుంటారు అని అంటే ఇలా అనుకుంటాడు, నాకేంటి అవసరం అనుకుంటారు, నేనెందుకు చేయాలి అని అనుకుంటారు, ఇది చేయటం వలన నాకేంటి లాభము అని అనుకుంటారు. నిరీక్షణ లేని వ్యక్తులు నన్ను ఎవరు మెచ్చుకుంటారు అని అనుకుంటూ ఉంటారు, నన్ను ఎవరు పొగుడుతారు అని అనుకుంటూ ఉంటాడు. ఈ ఆలోచన ఎవరు కలుగు చేస్తారు అని అంటే అపవాది కలుగు చేస్తాడు. ప్రేమ పరిచర్యలో నిరీక్షణతో దేవుని కొరకు మనం పనిచేయాలి. నిరీక్షణలో ఎవరైతే లేరో అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. కానీ నిజంగా నిరీక్షణ కలిగిన వ్యక్తులు ఎలా ఆరాధన చేస్తూ ఉంటారు అని అంటే, ఇందాక చూసాం కదా, నిరీక్షణ గలవారే సంతోషించుచు అనే దగ్గర మనం ఆలోచన చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, నెగిటివ్ థింకర్స్ ఏమిటి, నాకేంటి అవసరం అనుకుంటారు, నేనెందుకు చేయాలి అని అనుకుంటా ఉంటారు, ఇది చేయటం వల్ల నాకేంటి లాభం, నాకేంటి మేలు అని అనుకుంటా ఉంటారు, నన్ను ఎవరు మెచ్చుకుంటారు, నన్ను ఎవరు పొగుడుతారు అనుకుని ప్రేమన దేవుని కొరకు యుక్తమైన సేవ వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు. కానీ నిరీక్షణ విషయంలో సంతోషం కలిగిన వ్యక్తులు ఆపై ఇవన్నీ ప్రశ్న వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహము అనేది లేకపోయినా కూడా ఇష్టపూర్తిగా పనిచేస్తూ ఉంటారు. చూడండి, అక్కడ మనం ఆలోచన చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, సంతోషించేవారు ఇలా అనుకుంటారు, ఏంటంటే నన్ను చూసేవాడు నా ప్రభువు అనుకుంటారు, నాకు జీతం ఇచ్చేవాడు నా ప్రభువు అని అనుకుంటారు, నన్ను మెచ్చుకునేవాడు నా ప్రభువు అని అంటాడు. ఎప్పుడైతే నిరీక్షణ అనేది ఉంటుందో ఆ వ్యక్తి హృదయంలో సంతోషము అనేది ఉంటుంది. దేవుని కొరకు మనం పనిచేస్తూ ఉన్నామా? దేవుని మందిరంలో మనం పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉంటూ ఉన్నామా? మొదటి ప్రశ్న ఆయన వేస్తూ ఉన్నాడు, నిరీక్షణ గలవారే సంతోషించుడే. నిరీక్షణ కలిగిన వ్యక్తులలో ఏముంటుంది అంటే సంతోషము అనేది ఉంటుంది. ఇంకోటి కూడా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక భలే ఉంటుంది, అక్కడ ఇంకా క్లియర్గా ఉంటుంది. అయితే క్రీస్తు కుమారుడై ఉండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3:16 చాలండి. మొదటిది ఏమన్నాడు అంటే నిరీక్షణ గలవారై సంతోషించుడి అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము అని అంటూ ఉన్నాడు. నిరీక్షణ ఉన్న చోట మనకు సంతోషం ఉంటుంది. దయచేసి పనిచేసే వాళ్ళు, నిరీక్షణ ఉన్న చోట మనకు ధైర్యము అనేది ఉంటుంది. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము. చాలండి. ఆయన సంఘంలో చేర్చబడిన మనము, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనము, మనుషుల ద్వారా ఎలాంటి ప్రోత్సాహము అనేది లేకపోయినా నిజంగా వాక్యం తెలిసిన వ్యక్తులమైన మనము, మనుషుల వలన ఎలాంటి లాభము మేలు లబ్ధి అనేది మనకు దొరకకపోయినా వాక్యం తెలిసిన వ్యక్తి సునాద సంవత్సరాలు అనేది గడిచినప్పుడు ఆ దాసుడు, నాయనా నీ ఇంట్లోనే ఉండి నేను ఎలాగైతే పని చేస్తాను అని ఎలా అయితే అనుకున్నాడో,
మనం కూడా ఏమనుకోవాలి అంటే నిరీక్షణ గలవారమే. నిరీక్షణలో ఆయన ఏమంటున్నాడంటే నిరీక్షణలో మనకు సంతోషము అనేది ఉంటుంది. నిరీక్షణలో మనకేముంటుంది అంటే ఉత్సాహము అనేది ఉంటుంది. నిరీక్షణ అనేది ఎప్పుడైతే మనము కోల్పోతూ ఉంటామో, నిరీక్షణ విషయంలో మనం ఎప్పుడైతే సనగిలుతూ ఉంటామో మనకేమొస్తుంది అంటే దుఃఖము అనేది వస్తుంది. పనులకు వెళ్ళే ముందు మనలో ఇలాంటి నిరీక్షణ మనకుందా? ఆయన కొరకు నేను యుక్తమైన సేవ చేస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాను, కానీ నిజమైన నిరీక్షణ కలిగి నేను ఆయన కొరకు ఎవరు నన్ను గుర్తించినా గుర్తించకపోయినా నేను నా దేవుని కొరకే నేను ఈ పనులు చేస్తూ ఉన్నాను, నన్ను చూసేవాడు నా ప్రభు, నాకు జీతం ఇచ్చేవాడు నా ప్రభు, నన్ను మెచ్చుకునేవాడు నా ప్రభు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ హృదయంలో సంతోషం ఉంటుంది, వారి హృదయంలో ఉత్సాహము అనేది ఉంటుంది. అలాంటి నిరీక్షణ లేని వారి హృదయంలో దుఃఖము అనేది ఉంటుంది. దుఃఖంతో దయచేసి మనం బదులు చేయలేదండి. బైబిల్లో ఒక 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. దెర్ ఈస్ 3 క్యారెక్టర్స్. నిరీక్షణకు అసలు అవకాశమే లేని పరిస్థితులలో దేవుని మీద నిరీక్షణ కలిగి దేవుని మహిమ కొరకు వాళ్ళు ఎలాంటి పరిచయం చేశారో అబ్రాహాము గురించి రాయబడి ఉంది. రోమా 4:18 ఉంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అన్నమాట. మనం నమ్మటము అనేది ఎప్పుడైతే ప్రారంభిస్తూ ఉంటామో మనకి నిరీక్షణ అనేది వస్తుంది. ఆ నిరీక్షణ అనేది మన హృదయంలో ఎప్పుడు ఉంటుందో చూసాం కదా, సంతోషము, మహా ఉత్సాహంతో దేవుని కొరకు మనం పనిచేస్తుంటాం. చూడండి, ఆ 3 వ్యక్తులు ఎవరో అనేది మీకు క్లుప్తంగా చూపించి మనం బలలోకి వెళ్ళిపోతాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉన్నది. అబ్బా, ఎంత నీట్గా రాశారు అంటే చాలా మందిని తీసుకొచ్చారు, చాలా మంది గుంపులు గుంపులుగా వెళ్ళారు, గుంపులు గుంపులుగా వెళ్ళి చాలా మంది చెరగొని తీసుకొని వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏమిటి అంటే ఒక చిన్న దానిని చెరగొని తీసుకొని రాగా. నిరీక్షణ ఉంటుందా? గుంపులు గుంపులుగా వచ్చారు, ఆ ఊరిలో వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళందరూ చెరగొని తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, కానీ ఈమె మాత్రం ఈ భాగం మనకు తెలుసు కదా, ఎవరు తీసుకొచ్చాడు, ఎవరింటికి వచ్చింది? ఈ చిన్న పాప నయమాను ఇంటికి తీసుకొని రాబడింది. నయమాను ఇంట్లో పని చేయడానికి తీసుకొని రాబడింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నుంచి ఈ ఇంటికి వచ్చిన ఆవిడలో నిరీక్షణకు అసలు ఆధారమే లేని పరిస్థితులలో నిరీక్షణ కలిగి ఎలా జీవించింది? కొత్త ప్రాంతం అది. ఇప్పుడు ఆ ప్రాంతంలో తన తల్లిదండ్రులు లేరు, అది కొత్త ప్రాంతము, అక్కడ తనకు భాష అనేది తెలీదు, అది కొత్త ప్రాంతము, తనకంటూ ఒక గృహము అనేది లేదు, అది కొత్త ప్రాంతము, తను పరాయి ఇంట్లో ఎలాగుంది అని అంటే నిరీక్షణ లేని పరిస్థితులలో ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి తాను పని చేస్తూ ఉంటుంది. నిరీక్షణ లేని వ్యక్తి పనిచేస్తాడా? ఎస్ఐ కొరకు ప్రిపేర్ అవుతా ఉన్నారు ప్రమోదును శశి. వాళ్ళకున్న నిరీక్షణ ఏంటి? డెఫినెట్లీ ఐ విల్ బికమ్ an ఎస్ఐ. ఏదో ఒక రోజు నేను ఎస్ఐని అవుతాను అనేది నిరీక్షణ. నిరీక్షణ ఉంటే ఏం చేస్తాము అని అంటే మనం పని చేస్తాం ఖచ్చితంగా. పనికి అత్యంత ప్రోత్సాహం ఇచ్చేది ఏమిటి అని అంటే నిరీక్షణ. నిరీక్షణ అనేది లేకపోతే దేవుడి కొరకు మనం ఖచ్చితంగా పని చేయలేము. ఇప్పుడు ఈ చిన్నదాని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు నిరీక్షణ లేని పరిస్థితులలో ఆమె ఆ ఇంట్లో వచ్చినప్పటికీ కూడా దేవుని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తి కనుక ఆమె ఇష్టపూర్తిగా పని చేయటము అనేది ప్రారంభించింది. తనకున్న నిరీక్షణ ఏమిటి అంటే దేవుడు నన్ను చూసుకుంటాడు. నిరీక్షణ ఉంది కాబట్టి తనలో సంతోషం ఉంది, నిరీక్షణ ఉంది కాబట్టి తనలో ఉత్సాహము అనేది ఉంది,
నిరీక్షణ ఉంది కాబట్టి తన హృదయంలో ఇప్పుడు దుఃఖము అనేది లేదు. జాన్ మిల్టన్ అని ఒక శ్రేష్టమైన సేవకుడు ఉన్నాడు. లాస్ట్ ప్యారడైజ్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్ అని ఒక వ్యాసం రాసిన వ్యక్తి ఆయన. ఆ జాన్ మిల్టన్ అనే ఆయన ఎవరు అని అంటే ఒక అంధుడు. ఆయనకు 2 కళ్ళు లేవు. 2 కళ్ళు లేని వ్యక్తి ఏం చేశాడు అంటే ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అనే ఒక ఫేమస్ వ్యాసం రాసిన వ్యక్తి దగ్గరికి వచ్చి, ఏమండి మీకెందుకు వచ్చిన గోవాలండి, అసలు మీకు కళ్ళు లేవు, ఇంతగానో కష్టపడుతున్నారేంటి, ఇంతగానో కష్టపడి మీరు రావడానికి గల కారణం ఏమిటండి అని అంటే ఆ వ్యక్తితో జాన్ మిల్టన్ అన్నాడు, బాబు ఇవాళ ఉన్నాను, రేపు నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, చనిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు జాన్ మిల్టన్ సబ్మిట్ యువర్ డైలీ అకౌంట్ అని అంటా ఉంటాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నువ్వు సంఘంలో ఉన్నావు, సంఘంలో ఉన్న మనము రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని వేసే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే సబ్మిట్ యువర్ డైలీ అకౌంట్. దేవుడు అడగంగానే నేను ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్ అనే ఈ ఆత్మీయ పుస్తకాన్ని ఆయనకి ఎప్పుడైతే నేను ఇవ్వడము అనేది జరుగుతూ ఉంటుందో దేవుడు సబాష్ అంటాడు, బాగా పని చేసావు అబ్బాయి అని అంటాడు, నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటాడు, యు ఆర్ బ్లెస్డ్ అంటాడు, నువ్వు ధన్యుడు అని అంటాడు. ఇంతకు మించి నేనేం చేయగలను? అర్థమవుతుందా? మనం సంఘంలో చేర్చబడ్డాము అంటే యుక్తమైన సేవ చేసేటప్పుడు మొన్న చెప్పిన ఆ 3 మాత్రమే కాదు, ఇవాళ నేను చెప్తున్న మాట ఏమిటి అనంటే మనకు నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ ఉంటుందో ఆయన కొరకు గొప్ప పనులు మనం చేస్తాము. ఈ చిన్న దానిలో నిరీక్షణ అనేది ఉండటం ద్వారా అక్కడ సంతోషంగా పనిచేయగలుగుతూ ఉంటుంది. ఆమెలో సంతోషం ఉంది కాబట్టి ఎవరిలో అయితే, మళ్ళీ చెప్తా ఉన్నాను, నిరీక్షణ కలిగి సంతోషంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి జీతము అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నిరీక్షణకు ఆధారమే లేని పరిస్థితులలో ఈ చిన్న పాప ఏం చేసింది అనంటే ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని చెరగొని పోయిన ఆ దేశంలోనూ చెరగొని తీసుకొని పోయిన నయమాను ఇంట్లో ఒక శ్రేష్టమైన వర్తమానం చెప్పిందా. నన్ను ఇక్కడ తీసుకొచ్చేసారు ఇల్లు, వీళ్ళ మీద నేను ఎట్లాగైనా కసి తీర్చుకోవాలి, నేను చూస్తూ ఉండగానే మా అమ్మని కొట్టారు ఇల్లు, నేను చూస్తూ ఉండగానే మా నాన్న కొట్టేశారు, నేను చూస్తూ ఉండగానే నా అన్నదమ్ముళ్ళు నా సిబ్లింగ్స్ అందరినీ వాళ్ళు కొట్టి ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, వీళ్ళ దగ్గర నేను పని చేయటం ఏంటి అనుకోలేదు, వీళ్ళ మీద నా రివెంజ్, నా కసి తీర్చుకోవాలి అనుకోలేదు. దేవుని పిల్లల యొక్క లక్షణము సంతోషంగా ఉండటమే. దేవుడు మనకు ఖచ్చితమైన జీతము ఇస్తాడు, దేవుడు మనకు ఖచ్చితమైన శ్రేష్టమైన మరి గొప్ప అవకాశాలు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ పాప ఏం చేసింది అంటే అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక శ్రేష్టమైన వర్తమానం ఇచ్చింది. ఏంటి అంటే ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. నయమానుకు కుష్ఠరోగం కదా, నయమాను కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటుంటే ఆ ఇంట్లో ఆ యజమానురాల దగ్గరికి వెళ్ళిపోయి ఆమె ఇచ్చిన ఒక శ్రేష్టమైన వర్తమానం ఏమిటి అంటే నిరీక్షణ కలిగి ఆమె ఇచ్చిన వర్తమానం, అమ్మా ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడమ్మా, అయ్యగారు శూరుడు అవ్వచ్చు, అయ్యగారు బాగా రోషం కలిగిన వాడు అవ్వచ్చు, అయ్యగారు సిరియా దేశం అంతటికి సైన్యాధిపతి అవ్వచ్చు, కానీ కుష్ఠరోగం ఉంది, ఆయన ఎక్కడికి వెళ్ళినా తగ్గది. కానీ ఎప్పుడైతే ఆయన ఇశ్రాయేలు దేశానికి వెళ్తాడో ఇశ్రాయేలు దేశంలో ఎవరున్నారు అంటే నిజమైన దేవుడు ఉన్నాడు. ప్రోత్సహించేవారు లేకపోయినా ఆ అమ్మాయి పని చేయటం అనేది మానలేదు. తను చేసిన పరిచర్య ఏమిటి అనంటే కరుణ చూపించే పరిచర్య. ఇందాక అనుకున్నాగా ఆ 500 పరిచర్యలో మనం చూస్తే ఇప్పుడు ఆ ఇశ్రాయేలు చిన్నది చెరగొని తీసుకొని పోయిన ఆ చిన్నది అక్కడ చేస్తున్న ఒక శ్రేష్టమైన పరిచర్య ఏమిటంటే
కసి అనేది తీర్చుకోకుండా అక్కడ తను ఏం చేస్తూ ఉంటుంది అంటే కరుణ చూపించే పరిచర్య అనేది చేస్తుంది. ఆమె కరుణ చూపించడం ద్వారా నయమాను దేవుని కరుణ పొందేటట్టు చేసింది. ఆమె కరుణ అనేది చూపించకపోతే నయమాను తాను బ్రతికున్నంత కాలము, లేకపోతే తాను చనిపోయేంత వరకు కూడా ఆయన కుష్ఠరోగం చేతనే బాధపడుతూ ఉండేవాడు. గమనించండి, నిరీక్షణ గలవారమై మనం సంతోషంతో ఉంటే, నిరీక్షణ గలవారమై మనం ఉత్సాహంగా ఉంటే, మన ద్వారా మన దేవునికి మహిమ అనేది వస్తుంది. మన ద్వారా దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేసే అవకాశాలు దేవుడు మనకు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకు ప్రోత్సాహము అనేది లేకపోయినప్పటికీ కూడా, మనకు ఒక లబ్ధి అనేది కనపడకపోయినప్పటికీ కూడా, తాత్కాలికంగా మనం ఏం చేయాలి అంటే we must do our daily account. మన ప్రతి దిన పరిచర్య అనేది మనం చేసుకుంటూ వెళ్తానే ఉండాలి. ఎక్కడ మనము డ్రాప్ అవుట్ అవ్వకూడదు. నేను ఇక వెనక్కి జారిపోతాను, ఇక నేను పని చేయను అన్న ఆలోచన ఒక విశ్వాసంలోకి ఎప్పుడు రాకూడదు. ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువునన్నా. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచూ ఉన్నాము. ఇది రెండో. నిరీక్షణ గలవారం అయితే మనలో ఏముంటుంది అంటే సంతోషం ఉంటుంది. నిరీక్షణ గలవారం అయితే మనలో ఉత్సాహము ఉంటుంది. నిరీక్షణ లేని వారం అయితే మనలో ఎప్పుడు దుఃఖము అనేది ఉంటుంది. నిరీక్షణ గలవారము అయితే మనము దేవుని గురించిన శ్రేష్టమైన వర్తమానాలు మనం అనుగ్రహిస్తూ ఉంటాము. రివెంజ్ అనేది చేయకుండా కరుణ చూపించే పరిచర్యలు మనం చేసుకుంటూ వెళ్తా ఉంటాము. ఇప్పుడు పౌలు గారు అంటా ఉన్నారు, ఇట్టి నిరీక్షణ గలవారమై. ముందు అంటున్నాడు మేము అట్లు చేయక అంటాడు. మేము అలా చేయలేదు. ఏం చేసాము అనంటే ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. నిరీక్షణలో ఉండే మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటి అనంటే ధైర్యము. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఆలోచన చేద్దాం. ఆమెన్నది ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అమ్మా. అక్కడికి గినక అయ్యగారిని మీరు పంపించేస్తే, అక్కడికి మీరు వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు అక్కడ ఉంటారు. ఆయన రాగానే భలే రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకోగానే ఆయన 2 చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేస్తారు. అయ్యగారికి ఉన్న ఆ కుష్ఠవ్యాధి మొత్తం పోయిద్దమ్మా, మీరు ఏం బాధపడకండి, ఆయన పంపించండి. ఆయన ధైర్యం చేసి ధైర్యాన్ని గురిగొల్పుకొని ఒక స్లేవ్, ఒక బానిస తన యజమానురాలకు చెప్తే, యజమానురాలు వెళ్ళి తన యజమానుడికి చెప్తే, ఏమండి అక్కడ ఒక ప్రవక్త ఉంటాడంట, ఎలీషా ఉంటాడంట, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం మీ రోషాన్ని తగ్గించుకోండి, కొంచెం మీ ఆహాన్ని తగ్గించుకోండి, కొంచెం మీ కోపాన్ని తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి విధేయతగా నిలబడండి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు, మీ కుష్టి వ్యాధి తగ్గిపోయిందండి అని చెప్పింది. ఏమో మాట విని ఇప్పుడు నయమాను మళ్ళా ఈ ఇశ్రాయేలు దేశానికి వచ్చాడే అనుకుందాం. వచ్చిన తర్వాత ఎలీషా గారు లేకపోతే ఆయనకు మామూలు కోపమా? తెలుసుగా నయమాను కథ, సండే స్కూళ్ళల్లో విన్నాం. వెళ్ళి మీరు అందులో 7 సార్లు మునగండి అని అంటే, మా ఊర్లో నదులు లేవనుకుంటున్నారు మీరు? ఈ నదులలో నేను మునగటం ఏంటయ్యా, చల్ నాకు రోగం తగ్గకపోయినా పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అని రోషం తెచ్చుకొని ఆయన ప్రాంతీయ అభిమానం మీద బయటికి వెళ్ళిపోయే వ్యక్తి. ఆయన నాకు రోగం తగ్గిపోయినా పర్వాలేదు కానీ నేను ఇక్కడ మాత్రం మునగను అని కోపం తెచ్చుకున్న వ్యక్తి. నేనైతే సరేనండి మంచి నీళ్లు బాగానే ఉన్నాయి మునుగుతాననేవాడిని. ఆయనలో ఎంత రోషమో! ఇప్పుడు పొరపాటున ఆ రోషాన్ని చూసిన వ్యక్తి
నిరీక్షణ వలన ఎంత ధైర్యం తెచ్చుకుంది అని అంటే, నా దేవుడు సమర్థుడు అని విశ్వసించింది. అక్కడికి వెళ్ళటం వలన నా దేవుడు కార్యం చేయగలడు అని విశ్వసించింది. ఇప్పుడు ధైర్యంతో నిరీక్షణతో వాళ్ళ యజమానుడు చెప్పడం వల్ల యజమానుడు అక్కడికి వెళ్ళాడు. తీరా వెళ్ళిన తర్వాత ఎలీషా గినక అక్కడ లేకపోతే ఏం పరిస్థితి ఏంటి? నిరీక్షణ ఉన్న వారి వ్యక్తులలో ధైర్యము అనేది ఉంటుంది. ఒకటే అనుకోని ఉండొచ్చు, ఆ పాప ఎలీషా లేకపోయినా అక్కడ నా దేవుడు ఉంటాడు. చెప్పినది అనేది జరగకపోతే తానిచ్చిన వర్తమానము ఎంత ప్రమాదము. కోపంగా వస్తాడు, ఏది దాని విలువ అంత దూరం పంపించింది నన్ను అని లాక్కొస్తాడు. జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఎంతసేపు ఆమె చంపేయటం. ఆమె ఏమనుకోవాలి, ఇంట్లో కూర్చొని నాకు ఎందుకు వచ్చిన గోల, వీటింటనే పురుగులు పడి సావాలి, వీటింటనే చచ్చిపోవాలి అనుకోలేదు అన్న. దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకి వాక్యం ఎరిగిన వ్యక్తులకు వాక్యము ఎరిగిన వ్యక్తులకు ఉన్న వ్యత్యాసం. వాక్యము ఎరిగిన వ్యక్తులలో శాపవచనాలు ఎప్పుడు రావు. వాళ్ళు ఎప్పుడు నిరీక్షణ కలిగి సంతోషంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిరీక్షణ కలిగి ఉత్సాహంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిరీక్షణ కలిగి దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నాకు జీతం ఇస్తాడు అన్న ధైర్యంతో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అలానే వెలుగుతూ ఉంటారు. అలాగనే వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. సామెతలు, క్షమించండి, కీర్తనలు 78:5. చాలండి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నిరీక్షణ ఉన్న చోట దేవుని క్రియలను మర్చిపోవటము అనేది జరగదు. నిరీక్షణ ఉన్న చోట ధైర్యము ఉంటుంది. నిరీక్షణ ఉన్న చోట ఏం జరుగుతుంది అంటే, దేవుని క్రియలు అనేది మనం మర్చిపోము. ఇన్ని రోజులు మనల్ని వాడుకుంటే దేవుడే, భవిష్యత్తులో కూడా ఆయనే మనల్ని వాడుకుంటాడు. ఈ చిన్న దానిలో నిరీక్షణ ఉంది. ఆమెలో ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏమిటి అంటే, దేవుడు చేసిన క్రియలను తాను ఎన్నడూ మర్చిపోలేదు. ఎప్పుడైతే మర్చిపోకుండా ఉంటామో భవిష్యత్తును గురించిన నిరీక్షణ మనకు సంతోషంగా కనిపిస్తూ ఉంటుంది. సిరియా పోయినప్పటికీ కూడా ఈ అమ్మాయి తన క్రియలలో నిలకడగా ఉండటానికి కారణం ఏంటి అంటే, తన మనసులో దేవుడు క్రియలను ఎప్పుడు మర్చిపోలేదు. నా మటుకు నేను భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అనేది లేకపోతే నేను ఇలా ధైర్యంగా నిలబడి వాక్యం చెప్పలేను. నా జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. 2010 నుంచి వాక్యం చెప్పడం ప్రారంభించాను. నేను కూర్చొని లెక్కలేస్తా ఉన్నాను, సంవత్సరానికి 100 వర్తమానాలు అవ్వవా అని. అర్థమైందిగా? 52 వారాలు, 2 వర్తమానాలు కదా, 100. సో 9 సంవత్సరాలు అయినాయి, 900 వర్తమానాలు. సరే, 900 వర్తమానాలు చెప్పకపోయినా కూడా కనీసం ఒక 500 వర్తమానాలైనా ఈ 9 సంవత్సరాలలో నాకు గుండెలో గుబేలు అనిపించింది. ఎంత భయం వేసినట్టు, నేనా 500 వర్తమానాలు చెప్పింది అనుకున్నా. జ్యోతాంటికి తెలుసు నా పరిస్థితి, సామరాజ్యం లాంటి వాళ్ళకి తెలుసు నేను ఎలాంటి ఉన్నా. ఎలా నిలబడగలిగాను?
ఎలా చెప్పారు అనేది వేరు, ఎంతమందికి రిసీవ్ అవుతుంది అనేది వేరు. కానీ దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు అనేది నేను మర్చిపోతే భవిష్యత్తును గురించిన నిరీక్షణ అనేది నాకు ఉంటుందా? ధైర్యం వచ్చింది ఏమిటి అంటే, ఒరే రాకేష్గా 9 సంవత్సరాలు చెప్పావు నువ్వు, దరిదాపు 500, 600, 700 మెసేజెస్ నీ ఓన్ జ్ఞానంతో నీ సామర్థ్యంతో ఏమైనా చెప్పావు అనుకుంటున్నావా? ఈ 9 సంవత్సరాలు చెప్పినోడివి భవిష్యత్తులో చెప్పలేవు అనుకుంటున్నావా? దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఎప్పుడు అయితే దేవుడు చేసిన క్రియలను మనం మర్చిపోతామో భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అనేది మనలో సన్నగిలుతూ ఉంటుంది. అయ్యగారు పరిచయంలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలును ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఆయన ఉద్యోగం మానేశాడు. ఉద్యోగం మానేసి, మేము చాలా చిన్నపిల్లలు, చాలా మీకు తెలిసే ఉండొచ్చు, ఆయన ఉద్యోగం మానేసి మా ఇంట్లో ఉన్న పరిస్థితి అని చెప్తూ ఉంటాడు. ఆయన సంఘము అనేది ఏర్పడిన తర్వాత, చర్చ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా ఆయన జీతం ఇంతెత్తులో ఉన్నది ఇంతకు పడిపోయింది. వేలల్లో సంపాదించే వ్యక్తి పరిచయంలోకి వచ్చిన ఆ మొదటి నెల మా చంద చెప్తారు, మా నాన్న 632 రూపాయలు అని. ఆయన ఏడ్చిన దినాలు, దేవుని ఎదుట సాగిలపడిన దినాలు, దేవుని మీద ఆనుకున్న దినాలు, దేవుడు గతంలో చేసిన మేళ్లను మర్చిపోతే మమ్మల్ని పోషించింది ఎవరు? మేము ఇవాళ చదువుకొని ఇవాళ నిలబడడానికి గల కారణం ఎవరు? నిరీక్షణ లేకపోతే భవిష్యత్తు మీద మనకు ధైర్యం ఉండదు. నిరీక్షణ అనేది లేకపోతే, చెప్పాం కదా, దేవుడు చేసిన మేలులన్నింటినీ మనం మర్చిపోతాము. ఎప్పుడైతే మర్చిపోతామో దేవుని మీద ప్రేమ అనేది సన్నగిలుతుంది. మనం ఖచ్చితంగా ఆయన కొరకు పనిచేయలేము. నిరీక్షణ ఉన్న చోట దేవుడు మనల్ని తలెత్తుకునేవాడిగా చేస్తూ ఉంటాడు. ఆ చిన్న పిల్లల విషయంలో జరిగిన సంఘటన అదే. సిగ్గుకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? సిగ్గు. సిగ్గు అంటే అర్థమైందా? వ్యతిరేక పదం. సిగ్గుపడకపోవడం అనకండి. దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు, దాని వ్యతిరేక పదం. దేవుడు నన్ను తల ఎత్తుకునేవాడిగా చేశాడు. సిగ్గు ఆపోజిట్ గౌరవం. ఆయన చేసిన కార్యాలను మర్చిపోవద్దు. ఆయన కొరకు మనం నిలబడితే, ఆయన మన కొరకు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే మన పరిచర్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన హస్తము కూర్చకాలేదు. ఆయన కృప ఎన్నడూ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఆయన అంటాడు, నేను రాసుకున్నాను, మీరు చూపిన ఉపకారానికి మరవటానికి దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాదు. ఒకటి గమనించండి, దేవుడు ఎప్పుడూ రుణాన్ని ఉంచుకోడు. ఆయన కొరకు మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఆయన కొరకు పనిచేస్తూ ఉంటామో దేవుడు మనకు జీతాన్ని అనుగ్రహిస్తానని అంటాడు. లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ సిరియా దేశం చిన్నది. ఫస్ట్ క్యారెక్టర్ నిరీక్షణ లేని పరిస్థితులలో దేవుని మీద ఎలా ఆధారపడింది, దేవుడు తనను ఎలా నిలబెట్టాడు. ఇప్పుడు రెండవది లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 37 వచనాలు చూడండి. దేవాలయాన్ని వెలవకుండా ఆ ఉపవాస ప్రార్థన చేస్తుందంట. నిరీక్షణ కలిగి అన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఎవరిమా 13 ఏళ్ళకే ఆమెకు పెళ్ళయింది. 7 సంవత్సరాలు తన పెనిమిడితో ఉంది.
80 సంవత్సరాలకు ఇప్పుడు అక్కడే ఉన్నామా? ఈ 13, ఈ 7, ఈ 84 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు ఆమె వయసు ఎంత అంటే 104 సంవత్సరాలు. 104 సంవత్సరాల ఆమె భర్త చనిపోయాడు, పిల్లలు లేరు. ఆమె ఇప్పుడు ఆమెకు తల్లిదండ్రులు అనేవాళ్ళు లేరు. ఆమెకు ఇప్పుడు భర్త లేడు. ఏమైనా నిరీక్షణ అనేది ఉంటుందా? ఏమైనా నిరీక్షించడానికి ఏమైనా ఆస్కారము అనేది ఉందా? కానీ నిరీక్షణ కలిగై దేవుని కొరకు కనిపెడుతూ ఉపవాసం ఉంటూ మెస్సియాను గురించి, విమోచకుడి గురించి అందరికీ చెబుతూ కూర్చుందట. రీజన్ ఏమిటి అంటే ఆమెలో ఉన్నది నిరీక్షణ. దేవుడు ఏదో ఒక రోజు వస్తాడు, ఆమెను దర్శిస్తాడు అని. సిమియోనుకు ఎలాగైతే నిరీక్షణ అనేది ఉందో అన్నా జీవితంలో కూడా అలాంటి నిరీక్షణ ఉంది. మనలో కూడా ఇలాంటి నిరీక్షణ ఖచ్చితంగా ఉండాలి. పరిచర్య చేసే వ్యక్తులలో గమనించండి, నిరీక్షణ అనేది మనలో ఉంటే మనం ఎప్పుడు సిగ్గుపడం. హైదరాబాద్ హెబ్రోన్లో ప్రతిరోజు మెసేజెస్ వస్తూ ఉంటాయి వాట్సాప్లో. నాకు ఒక జరిగిన యథార్థ ఒక ఇలిస్ట్రేషన్ వచ్చింది. ఏమిటి అని అంటే, ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడంట. ఐఏఎస్ ఆఫీసర్ తెలిసిన కలెక్టర్ ఏం చేశాడు అంటే, ఆయనకి బాగా భారం పెరిగింది. ఏమిటి అంటే, దేవుని కొరకు నేను సేవ చేయాలి అన్న ఆశ. నేను ఈ పనుల్లో ఉంటే దేవుని కొరకు నేను పని చేయలేను, దేవుని కొరకు పరిచయం చేయలేను అన్న ఆశ కలిగిన వ్యక్తి ఎక్కువ శాతం ప్రభు మందిరంలో పరిచయం చేయాలి అన్న ఆశతోని అక్కడ ఎక్కువగా స్కిప్ చేస్తూ, అక్కడ ఎక్కువగా డ్యూటీస్ అనేది అటెండ్ అవ్వకుండా ఎక్కువగా మందిరానికి వస్తూ ఉండేవాడంట. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఆయన్ని ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇట్లా కాదు, ఇక నేను సంపూర్ణంగా సేవ చేయాలి అనుకొని దానంతటికీ రాజీనామా చేసేసి ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసేసి సంపూర్ణంగా మందిర సేవలో ఉండాలని వచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడు వాక్యం చెప్పలేదంట. 0 అయిపోయాడు కంప్లీట్గా. అరే మీరు ఐఏఎస్ ఆఫీసర్ కదండి, మీరు ఆరాధన తీసుకోవచ్చు కదా, లేకపోతే మీరు సిద్ధపాటుకుడికి తీసుకోవచ్చు కదా, మీరు ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చు కదా అనే అవకాశాలు తనకి ఏది రాలేదంట. ఆయన నడుచుకుంటూ మందిరానికి చాలా దూరం వస్తూ ఉండేవాడంట, వచ్చి టయానికి ఉండేవాడంట. ఆయన చేసే పరిచర్య ఆలోచన చేస్తే, ఆయన చేసే పరిచర్య ఏమిటి అంటే, ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంటే చెప్పులు పెడతారు చూడండి, చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొనేవాడంట. చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చొని అమ్మయ్య నాకు ఈ ఉద్యోగమైనా దొరికింది ఇక్కడ అనుకుంటూ అందరి చెప్పులు అక్కడ పెడుతూ అక్కడ డైరీ పెట్టుకొని వాక్యము మైకులో ఇప్పిస్తూ ఉంటే కూర్చొని రాసుకుంటూ ఉండేవాడంట. ఆయన చేసే పరిచర్య ఏమిటి అనంటే, చెప్పులు వేసుకోవడానికి మళ్ళీ వస్తూ ఉంటే ఎవరెవరైతే దిగాలుగా ఉన్నారో, ఎవరెవరైతే నిరుత్సాహంగా ఉన్నారో, ఎవరెవరైతే పాపం బలహీనంగా ఉన్నారో, ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నారు, ఏంటి మీరు అలా ఫీల్ అవుతూ ఉన్నారేంటి, చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఏమిటి అంటే, ఏమి లేదు కదా నా పరిస్థితి ఇది, నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అని ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటుంటే ఇమీడియట్గా ఆయన ఏం చేసేవాడు అంటే, వాళ్ళు చెప్పేవాడిని తన డైరీలో రాసుకొని తను చేసే పని ఏమిటి అంటే ఆయనన్నీ రాసుకొని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ గురించి ఎప్పుడు విజ్ఞాపన చేస్తానే ఉండేవాడంట. ఎప్పుడైతే దేవుడు జవాబు ఇచ్చాడో వాటిని ఇంటి కొట్టేవాడంట. మళ్ళా ఎప్పటికప్పుడు ఎవరెవరిలో ఏవేవైతే ఉన్నాయో ఆ ప్రార్థన అంశాలన్నిటిని తీసుకొని ప్రతిరోజు ఆయన ఏం చేసేవాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. ఇదేం పరిచర్య అంటే విచారించే పరిచర్య. ఆమెమో కరుణించే పరిచర్య చేసింది చిన్నది,
ఇప్పుడు ఈయన దగ్గరికి వచ్చేసరికి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే విచారించే పరిచయం చేస్తూ ఉన్నాడు. అమ్మ ఆ టైంలో ప్రేటింగ్ పేసి చెప్పావు కదా, అది జరిగింది కదా, దేవునికి స్తోత్రం. ప్రసంగాలు చేసిన వారికంటే పరలోకం వెళ్తే జీవితం చాలా ఎక్కువగా ఉంటుంది. మన పరిచర్య కొన్నిసార్లు కనపడకపోవచ్చు, మన పరిచర్య కొన్నిసార్లు కనపడవచ్చు. దీని ఏమంటారు అంటే జీరో మినిస్ట్రీ అంటారు. దీన్ని రిక్తులుగా మార్చవచ్చు, దాసులుగా మార్చబడుతూ ఉండొచ్చు. మనం చేసే పరిచర్య ఎవరు చూడకపోవచ్చు, కానీ గమనించండి, మనని ఎవరు ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఒకనొక దినాన మనం నిశ్చిత్వంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మన లెక్క అడిగినప్పుడు మనం చూపించే పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఉంటాము. గర్వంగా దేవుని సన్నిధిలో తలెత్తుకొని దేవా నేను ఇది చేశాను అంటే దేవుడు మనల్ని బట్టి ఎంతగా సంతోషిస్తాడో. ఆ రోజు హన్నాని కేవలము సిమియోనును కేవలము హన్నాను మాత్రమే కలవటానికి ఎవరు వచ్చారు అంటే ఆయన రక్త మాంసాలు ధరించుకొని పసిబాలుడిగా దేవుడు మొట్టమొదటిసారి దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి ఎందుకు వచ్చాడు అంటే కేవలం వీరిద్దరిని మాత్రమే చూడటానికి. ఏ దేవాలయంలో అయితే ఆరాధన అనేది ఆయన కొరకు జరిగిందో అదే దేవాలయంలో ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్న వ్యక్తుల్ని పరామర్శించడానికి దేవుడు వస్తాడు. మనలో ఇలాంటి నిరీక్షణ ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా పరామర్శిస్తాడు. నేను మీతో మాట్లాడకపోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరు మీతో మాట్లాడకపోవచ్చు, మీరు చేసే పరిచర్య ఎవరి కను దృష్టిలో కనపడకపోవచ్చు. గమనించండి, ప్రేమ పరిచర్యలో మనకు ఉండాల్సింది ఏమిటంటే నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, ఈ నిరీక్షణ ఉన్నప్పుడు ఉత్సాహం ఉంటుంది, ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనలో ధైర్యం ఉంటుంది, ఈ నిరీక్షణ ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉంటుంది. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు నాకు నేను ఎంత తగ్గిపోయినా పర్వాలేదు, నా ద్వారా దేవునికి మాత్రమే నా మహిమ రావాలి అన్న ఆలోచనలో మనం ఉంటాము. గొప్ప జీతం వాళ్ళకే వస్తుంది పరలోకంలో. నేను అనుకుంటూ ఉంటాను, కనపడకుండా ఎంతమంది మన మందిరంలో పంచాయతీ చేస్తున్నారు. నెవర్ డిసప్పాయింట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు నిరుత్సాహపడద్దు. మీరు చేసే పరిచర్య మామూలు పరిచర్య కాదు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36-37 వచనాలు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. భాషాంతరమున ఆమెకు దోరక అని పేరు. సరే, మనకి ఇది బాగా తెలుసు కదా ద్వారకా గురించి. ఆమె విధవరాళ్లకు పరిచర్య చేసిందంట. విధవరాళ్లకు పరిచర్య చేస్తే మనకేమైనా లాభమా? ఏమైనా నిరీక్షణకు ఆధారం ఏమైనా ఉందా? యాకోబు పత్రిక 1:27 చూడండి ఒకసారి. పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా చాలండి. ఒకటి చెప్తున్నాను, మీరు పాట పాడటం రాకపోవచ్చు, మీకు వాక్యం చెప్పటము అనేది రాకపోవచ్చు, మీరు అనర్గళంగా చక్కగా ఆరాధన అనేది చేయటం రాకపోవచ్చు, కానీ కరుణించే పరిచర్య, విచారించే పరిచర్య,
తబిత, డోర్కా చేసిన పరిచర్య ఎవరైనా చేయగలరు. ఇది కూడా మందిరంలో ఒక పరిచర్యే. మనం ఖచ్చితంగా దీని కొరకు పాటుపడాలి. ఆమె చనిపోతే విధవరాలందరూ ఏడుస్తూ ఉన్నారంట. వెళ్ళి పేతులు పిలవడానికి ప్రారంభించారంట. ఆమె చనిపోయినా కూడా ఆమె నిరీక్షణ అనేది చావలేదు. అక్కడ ఆమె స్థానాన్ని భర్తీ చేయగలిగిన వ్యక్తులు ఎవరున్నారు అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ద్వారకా చనిపోతే ఆమెలాగా వీళ్ళని పట్టించుకోగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది చూస్తున్నారు. అలాంటి వ్యక్తులు మన మందిరంలో ఎన్నుకుంటారు. ఎవరో చేయలేని పనులు మనమే కొన్ని చేస్తామేమో. మనం చేసే పని అందరూ చేయలేకపోవచ్చు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సంఘంలో పెట్టుకున్నాడు అనంటే, ఎవరో చేయలేని పని దేవుడు మన ద్వారా చేయించుకోవటానికి దేవుడు ఏం చేస్తామంటే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం దేవుని కొరకు ఆ ప్రేమ పరిచర్య అనేది ఉండాలి అనంటే చెప్తున్నాను, మనలో ఇలాంటి నిరీక్షణ అనేది ఉండాలి. నిరీక్షణ ఉన్నప్పుడు మనలో ఆటోమేటిక్గా సంతోషం ఉంటుంది. మనలో ఎప్పుడు నిరుత్సాహము అనేది రాదు. ఆమె అలా చేయడం ద్వారా 42వ వచనం చూడండి ఏముందో. 42వ వచనంలో, ఇది ఒప్పే అన్నంతగా తెలిసినప్పుడు అనేకులు ప్రభు యందు విశ్వాసముంచిరి. మందిరం లోపల జరిగే పరిచర్య వెలుపల ఉన్న అనేకులు రక్షించబడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరు మందిరంలో ఉన్న మనం చూడకపోవచ్చు, కానీ మనం చేసే పరిచర్య బయట ఉన్న వ్యక్తుల రక్షణకు కారణమవుతూ ఉంటుంది. దేవా, నేను ఇలాంటి పరిచర్య చేయటానికి నన్ను నిలబెట్టండి ప్రభు అనుకుంటూ దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. మనం పని చేస్తానే ఉన్నాం, కానీ దుఃఖపడుతూనే ఉన్నాం. మనం పని చేస్తానే ఉన్నాం, విసుక్కుంటూనే ఉంటూ ఉన్నాం. మనం పని చేస్తానే ఉన్నాం, విమర్శించుకుంటూనే ఉంటూ ఉన్నాం అనుకోండి. మనం పని చేస్తానే ఉన్నాం, ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ ఉన్న పరిస్థితులలో మనం ఉన్నాం అనుకోండి. దేవుడి నామానికి మహిమ అనేది వస్తుందా? మనం చేసే పరిచర్య ప్రేమ పరిచర్యనే అవుతూ ఉంటుందా? లెట్ us decide this way. మనము ఇలాగా ఆలోచన చేయాలి, పాజిటివ్ థింకింగ్ లోకి వెళ్ళాలి. అరిసేవాడు అరవనిచ్చిన, కసురుకునే వాళ్ళు ఎంతమంది కసురుకుంటూ ఉన్నప్పటికీ కూడా, విమర్శించే వాళ్ళు ఎంతమంది విమర్శిస్తూ ఉన్నా, నాకు ఒక మనిషి ద్వారా ప్రోత్సాహము అనేది దొరకకపోతూ ఉన్నప్పటికీ కూడా, నేను ఈ పని చేస్తూ ఉన్నప్పుడు లాభము, ఈ పని చేస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి మేలు అనేది జరగకపోతూ ఉన్నా కూడా, మనం ఎలా ఉండాలి అనంటే, నిరీక్షణను మనం పోగొట్టుకోకుండా దేవుడే చూస్తూ ఉన్నాడు, దేవుడే నన్ను పట్టించుకుంటూ ఉంటాడు, దేవుడే నన్ను ప్రోత్సహిస్తాడు, రేపు నిత్యత్వంలో దేవుడే నాకు జీతం ఇస్తాడు అన్న ఆలోచనతోని మనం దేవుడి కొరకు పని చేయాలి. ఒకవేళ నిరీక్షణ లేకపోతే, కంక్లూజన్లోకి వస్తున్నాను, ఒకవేళ నిరీక్షణ అనేది లేకపోతే యోబు 7:6, నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి. చదువు. చాలంతే. నిరీక్షణ అనేది లేకపోతే, దయచేసి నాకు చూడండి ఒకసారి, చాలా డేంజరస్ వర్డ్ ఇక్కడ. నిరీక్షణ పరిచర్యలో కానీ మనము అనుకున్నది సాధించే ఒక గోల్లో కానీ నిరీక్షణ అనేది, హోప్ అనేది లేకపోతే, ఇక్కడ రాయబడుతున్నాడు, నిరీక్షణ లేకపోతే మన దినాలు క్షయమైపోతాయి. నిరీక్షణ అనేది లేకపోతే మనం కాలాన్ని సద్వినియోగపరచుకోలేము, మన సమయాన్ని మనం ఎప్పుడూ సద్వినియోగం చేసుకోము. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోయినా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోయినా, నిరీక్షణ అనేది లేకుండా ఎప్పుడైతే ఉంటుందో చూస్తూనే ఉండండి, మన దినాలు రెప్పపాటులో క్షయమైపోతాయి. భౌతికంగా నేను చెప్పాలి అనుకున్నా, ఆత్మీయ పాఠంగా నేను చెప్పాలి అనుకున్నా,
మనము ఒకటి సాధించాలి అనంటే మనం ఖచ్చితంగా హోప్ అనేది ఉండాలి. అది నేను సాధించగలను, అది నేను చేస్తాను అనే నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళలో దినాలు బాగా ఉంటాయి. వాళ్ళు సమయాన్ని సద్వినియోగం పరుచుకుంటూ ఉంటారు, వాళ్ళు కాలాన్ని కూడా సద్వినియోగం పరుచుకుంటూ ఉంటుంటారు. దయచేసి ఇలాంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. ఏం చెప్పాను ఇప్పటికి? ఒకటి, నిరీక్షణ ఉంటే ఏముంటుంది? మనలో సంతోషం ఉంటుంది. రెండవది, నిరీక్షణ ఉంటే మనలో ఉత్సాహం ఉంటుంది. నిరీక్షణ అనేది మనలో ఉంటే ధైర్యము అనేది ఉంటుంది. నిరీక్షణ అనేది మనలో ఉంటే దేవుని క్రియలను ప్రచురం చేసే శ్రేష్టమైన వర్తమానాలను మనము ఇస్తూ ఉంటాము. నిరీక్షణ అనేది ఉంటే మనలో ధైర్యము ఉంటుంది. భూమి మీద ప్రభువు రక్త మాంసాలు ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన నిరీక్షణతోనే ఉన్నాడు. ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు భూమి మీద, నీతిమంతులు ఎవరూ లేరు భూమి మీద. ఆయనను అందరూ అపహసించుకునే వాళ్ళే ఉన్నారు, కఠినులు ఉన్నారు, నెలబడులు ఉన్నారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులందరూ ఆయనను ఏమాత్రము ప్రోత్సహించలేని పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే ప్రేమ అనేది ఉండదో అక్కడ నిరీక్షణ ఉండదో. అయినప్పటికీ కూడా నిరీక్షణతో ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన ఒక మాట అన్నాడు, నేను చదువుతాను చూడండి. నా తండ్రి నాకు నియమించిన దానిని నేను చేయకుండా. ప్రభువే చేశాడు, మనం ఎందుకు చేయొద్దు? నా తండ్రి నీవు నాకు నియమించిన దానిని నేను చేయకుండా. ఆయన తుఫాన్లో పనిచేశాడు, ఆయన ఎండల్లో పనిచేశాడు, ఆయన శోధనలో పనిచేశాడు, ఆయన సముద్రాలు దాటుకుంటూ శ్రేష్టమైన పరిచర్యాన్ని చేశాడు. ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా మనకు శుభప్రదమైన నిరీక్షణను మనకు అనుగ్రహించి ఆయన వెళ్ళాడు. క్రైస్తవ్యము అనంటే ఏమిటి అంటే దేర్ ఇస్ హోప్. నిరీక్షణతో మనం జీవించాలి. ఈ నిరీక్షణ అనేది లేకపోతే ప్రభు కొరకు మనం ఏం చేయలేము. రేపు నేను చెడిపోతే నేను ఖచ్చితంగా నిత్యత్వంలో ఉంటాను అన్న నిరీక్షణతో నేను భూమి మీద ఉన్నప్పుడే రేపు నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నా అకౌంట్ అడుగుతాడు, నేనేం పని చేశాను అని అడుగుతూ ఉంటాడు. మందిరంలో ఉన్న మనము, బలలో చేసే మనము ఒకటి ఆలోచన చేసుకోవాలి, ప్రభు కొరకు నేనేం పని చేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, నెవర్ డిస్కరేజ్. ఎప్పుడు నిరుత్సాహానికి వెళ్ళకండి. మన పరిచర్యను చూసేది దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రోత్సాహం రాదు, ఎవరు నిన్ను చూడరు, ఎవరు నిన్ను పట్టించుకోరు. నువ్వు కుర్చీ వేసేది ఎవరు చూడు, మీరు మౌతులు లిపేది ఎవరు చూడు, మీరు ఫ్యాన్లు తుడిచేది ఎవరు చూడరు, అన్నీ హిడన్గా చేసే పరిచయం ఎవరు చూడరు అనిపిస్తుంది. చెయ్యి, ఒక గుర్తింపు లేని పరిచయం ఎందుకు అని అనుకుంటామా? మనం చూసేది దేవుడండి. ఆయన పరలోకం వెళ్ళంగానే మన బాష్ప బొందువులు తుడిచేది ఎవరు అనంటే ఆయనే. మనల్ని హత్తుకునేది ఎవరు అనంటేది ఆయనే. మనల్ని ముద్దు పెట్టుకునేది ఎవరు అనంటే ఆయనే. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు వాళ్ళకి చేద్దాం. దయచేసి పెద్దవాళ్ళు